జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలిచిన ఇంధన ఛార్జీల పైన మీరు ఎన్నికలకు వచ్చే ముందు రాబోయే రోజుల్లో అన్ని రేట్లు తగ్గిస్తాం, ప్రజలకు అందుబాటులోకి తెస్తాం, సంపద సృష్టిస్తామని చెప్పిన మీరు కరెంటు ఛార్జీల దగ్గర నుండి పెట్రోల్ డీజిల్ కూడా ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక రేట్లు ఉన్నాయి డీజిల్ పెట్రోల్. ఏదో తగ్గిస్తామని చెప్పారు ఆయన ప్రధాన చంద్రబాబు నాయుడు గారు. తగ్గడం దేవుడికి ఎరుగు, అన్ని పెంచడం నేర్చుకున్నారు మీరు. మాట తప్పేదేమీ నైజం, మాట ఎప్పుడు నిలబెట్టుకోలేరు కూడా మీరు. ప్రజలు ఈ రోజున మ్యాండేటరీ అయింది కాబట్టి 5 ఏళ్ల పాటు నీ కింద మేము బతకాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఓపిక పడుతున్నాం. మాట ఇచ్చావు, నీ మాటను నీకే గుర్తు చేస్తున్నాం. రేట్లు తగ్గించింది గురించి పెంచుతా పోతా ఉన్నావు. ఒక సైడ్ రైతుల విషయంలో చూస్తే గిట్టుబాటు ధర లేక మొక్కజొన్న ఈరోజు 1500 రూపాయలకు క్వింటాలు పడిపోయిందంటే అర్థం చేసుకోండి హీనమైన పరిస్థితి. ప్రభుత్వం ఎక్కడా మద్దతు ధరలు ప్రకటించడం లేదు కూడా. నాకు తెలిసి గత ప్రభుత్వంలో 45 రూపాయలు పోతున్న లీటరు పాలు ఇప్పుడు రైతుల దగ్గర నుండి 35 రూపాయలు కూడా తీసుకునే పరిస్థితి. లీటర్ పైన అన్ని రకాల పాలపైన ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 10 రూపాయలు తగ్గించి అమ్ముకునే పరిస్థితి రైతులకు వచ్చింది. ఏదైనా పండిస్తే గిట్టుబాటు ధర ఉండదు, బహిరంగానే కనపడుతూ ఉంది. పాల ధర మన కళ్ళ ముందరనే కనపడుతూ ఉంది. పోనీ ఏమైనా మీరు ఇచ్చిన సంక్షేమం ఏమైనా మాకు అంతా ఉందా అంటే నాకు తెలిసి 2 ఏళ్ళు దాటిన ఈ ప్రభుత్వంలో మీరు ఆల్రెడీ 6 లక్షల పైచిలకు పెన్షన్లను తీసేయడం జరిగింది. మేము గతంలో 66 లక్షల పెన్షన్లు ఇస్తూ ఉంటే మీరు ఇప్పుడు 60 లక్షల పెన్షన్లకి తగ్గిపోయినారు. పోనీ మీరు చెప్పిన మాట ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకి 50 ఏళ్ళకే మీకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా మోసం లేదు. ఇంకా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఎవరికి అవకాశం ఇక్కడ కనపడటం లేదు. ఇంకా వితంతువులు, వృద్ధులు, చనిపోయిన వాళ్ళు, వీళ్ళకి ఎవరికి కూడా 2 ఏళ్ళుగా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చిన పాపన ఈ ప్రభుత్వం పోలేదు. ఇంకా నిరుద్యోగులకంటావా నెల 3000 ఇస్తా అని చెప్పాము, అది ఎక్కడ పెట్టవచ్చింది. 18 ఏళ్ళు దాటిన పిల్లలకి అందరికీ ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తా అని చెప్పిన నువ్వు అది కూడా మర్చిపోయావు. ఏ మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం. ప్రజలైతే మర్చిపోయినారు, ఇక్కడ ప్రభుత్వం ఉందనేది మర్చిపోయినారు, పాలన అనేది మర్చిపోయినారు. ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం చచ్చిపోయింది. అబద్ధాలు చెప్పి రాజ్యాధికారంలో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ 3 ఫ్లైట్లు వేసుకొని మాటలు చెప్తా అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుకునే పరిస్థితి కనపడుతుంది తప్ప ఎక్కడా పాలన కళ్ళ ముందర ఎక్కడా కనపడటం లేదు కూడా. ఇంకా ఏమైనా గత ప్రభుత్వం చేసేటి ఏమైనా ఉంటే కన్నా వాటిని నిర్వీర్యం చేసే కార్యక్రమం. హార్బర్లు కానీ, బోట్లు కానీ, మెడికల్ కాలేజీలు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు